ఆ నెక్లెస్ ఎక్కడా? అయ్యయ్యో, అది నేను నిజంగా దొంగిలించలేదా ఆంటీ? ఝాన్సీ అమ్మ, అది కనిపించడం లేదు ఝాన్సీ అమ్మ. ఎవరో దొంగిలించారు. అంటే నెక్లెస్ మీరు దొంగిలించలేదు, ఈ దొంగ పనిని మాత్రమే చూశానంటారు. చెప్పలేము, వీళ్లే ఎక్కడో దొంగిలించి దాచుకుని ఉంటారు. ఝాన్సీ అమ్మ, వీళ్ళని ఊరికి వదిలిపెట్టకండి. నిజంగా నేను తీయలేదా ఆంటీ? అది నాకు చెందవలసిన వస్తువేగా, అది నేనెందుకు దొంగిలించాలి? అది కూడా తరతరాలుగా వస్తున్న సొత్తు. మూడు తరాలుగా దాన్ని భద్రంగా దాచుంచాను. అది అది ఎక్కడున్నా సరే, ఎక్కడున్నా నా చేతికొచ్చి తీరాలి, నా చేతికొచ్చి తీరాలి. ఝాన్సమ్మా, మీరేం కంగారు పడకండి. మేమున్నాం కదా, మేము ఎలాగైనా ఆ నెక్లెస్ని కనుక్కుంటాం. ప్లీజ్ అందరూ వెళ్ళి వెతకండి, ఎలాగోలా నెక్లెస్ని కనుక్కుని తీరాలి. రావీరా. అమ్మా, ఎంత ధైర్యమున్న మనిషమ్మా మీరు. అది ఒక చిన్న నగే కదమ్మా, అందుకు మీరు ఇంత ఫీల్ అవుతున్నారు? అది కేవలం నగే కాదమ్మా, 3 తరాల నమ్మకం. మా అత్తగారు నాకు మొదటిసారి ఇచ్చిన కానుక. దాన్ని తరాల పాటు భద్రంగా ఉంచుకోమని నా దగ్గర ప్రమాణం చేయించుకున్నారు. ఈరోజు ఆవిడ లేరు. ఆవిడ జ్ఞాపకంగా ఆ నగ మాత్రమే నా దగ్గరుంది. అది నేను కోల్పోయాను అనుకుంటే చాలు. అమ్మా, ఫీల్ కావద్దమ్మా. నా జీవితంలో ఎన్నెన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. కొన్ని సమయాల్లో తినడానికి కూడా దారి లేక నేను నిస్సహాయంగా నిలబడ్డాను. అయినా అలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఆ నగని అమ్మేందుకో తాకట్టు పెట్టేందుకో ఎప్పుడూ ప్రయత్నించలేదు. కానీ ఇప్పుడు ఆ నగం మాత్రం తిరిగి దొరకలేదు అంటే నా జీవితకాలం పూర్తిగా అది నా మనసులో పెద్ద అపరాధ భావంగా నిలబడిపోతుంది. అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. మీకిక్కడ ఎవరి మీదైనా సందేహం ఉందా? ఇక్కడికొచ్చిన అతిథులందరూ నాకు సొంత వాళ్లే. నేను ఎవరి మీద సందేహపడినా అది అన్యాయం అవుతుంది. అమ్మా, ఎవ్వరు తీసుకున్నా ఈ మండపం దాటి వెళ్ళిపోయి ఉండరు. ఖచ్చితంగా నేను నగను తిరిగి తెచ్చిస్తాను. మేమున్నాం. ఆ నెక్లెస్ నా చేతికి రావాలి మాధవ.
ఈ మండపంలో ఎవరు ఆ నెక్లెస్ తీసుకొచ్చిచ్చినా సరే, వాళ్ళు బదులుగా ఏం అడిగినా సరే అదిచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అమ్మా, ఆ నగ మీ చేతికి వస్తుంది. మీరు కంగారేం పడకండి, దొరుకుతుంది. మేము చూసుకుంటాం. ఉమ్, వీరా, వస్తామమ్మా, ఉమ్. వస్తాం. దీన్ని నేను కనుక్కొని తిరిగిచ్చి నాకు రవి బావతో పెళ్లి చేయమని అడిగితే ఏమవుతుంది? వింటారన్నమాట? అత్త కాదన్నా వినేలా చేయగలరా? హా? ఆ, రే అన్నయ్య, ఏంటి? ఝాన్సీ అమ్మ నెక్లెస్ నాకు కనుక్కొని తెచ్చిస్తావా? అది వెతుకుతూనే ఉన్నావు, దొరకటం లేదు కదా. ఏయ్ ప్లీజ్ రా, బాగా వెతికి చూడు. నీ కంటికి కనిపిస్తే ఝాన్సీ అమ్మకి ఇవ్వకుండా నాకు తెచ్చిస్తావా? నేను వెళ్ళి ఇచ్చేస్తాను. నీ చెల్లెల కోసం ఈ మాత్రమైనా చెయ్యలేవా? సరే, ట్రై చేస్తాను. మనం ఊరికే ఉండకూడదు, తీవ్రంగా వెతకాలి. ఏంటండి ఝాన్సీ అమ్మ ఇలా చెప్పేశారు? దీన్ని ఛాన్స్లా మనం ఉపయోగించుకోవచ్చు కదా. ఆ నెక్లెస్ ఎక్కడుంది? వెంటనే తీసుకురండి, ఇచ్చేసి మనం అనుకుంటోంది మనం అడుగుదాం. కొంచెం ఓపికగా ఉండమృత. మనం నెక్లెస్ ఇచ్చేటప్పుడు ఆ సంయుక్త కుటుంబమే దొంగిలించి ఉంటుందని ఇక్కడ అందరినీ నమ్మించగలగాలి. ఆ తర్వాత అత్తయ్య చేతులకిచ్చి ఆమె ఏమడిగినా ఇస్తామని చెప్పారు కదా, అప్పుడు మనం రవితో వివాహం గురించి మాట్లాడాలి. ఒకే దెబ్బకు 2 పెట్టెలు. దానికి నా దగ్గర ఒక పక్కా ప్లాన్ ఉంది. నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటాను. మ్మ్. బంగారు, బంగారి, ఏదైనా క్లూ దొరికిందా? లేదు లేదు వీరా, అన్ని చోట్ల వెతికినా ఏం దొరకలేదు. మాధవ, మనందరం విడిపోయి వెతుకుదాం. నువ్వు పక్కకు వెళ్ళు, నేను బంగారి ఇంకోవైపు వెతుకుతాం. అది మంచి ఐడియానే. సందేహం ఎవరి మీద వచ్చినా సరే ఆలోచించకుండా వెంటనే చెక్ చేయి. సరే, మీరు వెళ్ళండి. రండి బంగారి, జాగ్రత్త. ఏమండి, మ్మ్? వీళ్ళంతా వెతకడం చూస్తుంటే కనుక్కునేలా ఉన్నారండి. ఏంటమృత, నువ్వెందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు? ఆ నగను జాగ్రత్తగా ఓ చోట సేఫ్గా దాచిపెట్టాను. ఇక్కడ వాళ్ళు ఎంత వెతికినా దాన్ని కనిపెట్టలేరు. ఇదిగో అన్నా. సూపర్ రా, చెప్పిన పనిని కరెక్ట్గా చేసుకొచ్చారు. ఇలాగే ఉండాలి. ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా వెళ్ళిపోండి. సరే అన్న. అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని పిలుస్తాను. బయలుదేరండి. సరే సరే అన్న.